అన్న చెప్పొద్దు అన్నాడు, కానీ ఆయన పేరు నేను చెప్పట్లేదు. వీలైతే నేను సెమినార్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది సినిమా యాక్టర్, కర్ణాటక యాక్టర్. ఆయన నెల్లూరు, కర్ణాటక. కొన్ని సినిమాలు వాటి ప్రమోషన్స్ వచ్చి సాగిపోయి అందులో కొంతమంది పెద్ద పెద్ద హీరోయిన్లు ఉన్నారు. రీసెంట్గా నన్ను సువార్త పిలిచారు. ఆయన జీవితం ఎప్పుడైనా సాక్ష్యం చెప్పించాలి, ఎందుకంటే ఆయన సువార్తకి ఎంత ప్రాముఖ్యం. అంటే కొన్ని డాక్టరేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ వాళ్ళ ప్రభువు నమ్ముకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీని వదిలేశాడు. మంచి హీరో అవుదుడు, అప్పటికే సినిమాలు ఉన్నాయి కర్ణాటకలో. హీరో సర్కిల్ ఎవరు, ఇప్పుడు ప్రజెంట్ ఫేమ్ నేమ్ ఉన్న యాక్టర్లు ఎవరు, అందరూ ఫ్రెండ్ సర్కిల్ ఉంది, అన్నీ వదిలేశాడు. చివరికి ఏదైతే కొన్ని వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపారాలన్నీ పక్కన పెట్టాడు. మరి ఎలా బతుకుతావు? నువ్వు చాలా పేద కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు అన్ని ఫేమ్ నేమ్ వచ్చినప్పుడు ఎలా వదిలేస్తున్నావంటే అన్నీ వదిలేసిన ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు. బుర్జ్ ఖలీఫా పక్కన పెద్ద బిజినెస్ పెట్టాడు. దాని పేరు చెప్పొద్దు అన్నాడు, చెప్పను. ఆయన వచ్చినప్పుడు చెప్తాడు. బుర్జ్ ఖలీఫా, దుబాయ్లో బుర్జ్ ఖలీఫా ఈరోజు ఎవరైతే షేక్స్ ఎవరైతున్నారో వాళ్ళకి డైరెక్ట్ టైప్ ఉంది. వాళ్ళది ఒక బ్రాండ్ ఉంది, ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది. వాళ్ళది ఏదో ఆర్కిటెక్చర్ బిజినెస్ ఉంది, 1-2 కాదు. ఎలా ఎంత డెవలప్ అయ్యావంటే మాటకు ముందు మొన్న శ్రీకాంత్ అని వచ్చాడు, నాతో తమ్ముడు సునీల్ వచ్చాడు, కొంతమంది వచ్చిన వాళ్ళు. వాళ్ళని అడగండి చెప్తారు. మాటకు ముందు మాట తర్వాత ఎలా ఇదని అడిగితే, నేను దేవుడి కోసం కొన్ని వదిలేశాను, దేవుడు నాకు చాలా చెప్పండి ఇచ్చాడు. నువ్వు వదిలి చూడు. ముందు నీ లైఫ్లో ఆర్థిక ఫలాలు చూడాలంటే దొంగ ఆర్థిక లాభాలు వదిలే. అన్యాయంగా ఒకరి దగ్గర తీసుకోవడం మానే, అన్యాయ వ్యాపారాలు మానే, అన్యాయపు రూపాయిని మానే. పొరుగుడు ఏదో నీ దగ్గర వస్తూ ఉంటే అది వాడికి ఇచ్చేంత వరకు నీ మనసు బాగోకుండా ఉండేలాగా నువ్వు చూసుకో. అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. ధనము నీ దగ్గర ఎప్పుడు నీ చేతిలో ఎక్కువగా ధనం దేవుడు ఎప్పుడు పెడతాడు చెప్పనా? ఇతరుల కష్టం ఎప్పుడు నీ దగ్గర ఉండకూడదు. బైబిల్ ఒక పదం ఉంది, ఆ పదం మీకు గుర్తుండాలి. ఎదుటోడి డబ్బు మన దగ్గర ఉంటేనట ఆ డబ్బే యెహోవాకి ఏం చేస్తుందట? మొరపెడతాదంట. ఎదుటోడు రూపాయి, వాడి కష్టం, వాడి ఇంటి దగ్గర వాడికి ఎన్నో అవసరాలు ఉంటాయి. అవసరతలన్నీ ఇస్తే బాగుండన్న వాడి మనసు బాధపడి దేవుడిని చెప్పుకుంటే, వాడి రుణం నీ దగ్గర ఉంటే ఆ రుణం నీకు నీ కుటుంబానికి మంచిది అవుద్దా?